కూర్చుంటారు సార్, కూర్చోవడానికి అందరు ఏంటంటే ఒక పంచాయతీ కంపెనీ ఎవరు కోరిక ఉండరు, వాళ్ళు వచ్చి చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పింది వాళ్ళు వినాల్సింది. అదే మళ్ళీ మాట్లాడాల్సింది మీకు నచ్చిన అనేది లేదు. దానికి ఒకసారి కొంచెం చైర్మన్ చేసి పంపిస్తాను. ఇక్కడ ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు గ్రామ న్యాయ వేదికను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరం. ఈ న్యాయ వేదికను నిర్మించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మా ఒక్క గ్రామం గురించి నేను ఒక విషయాన్ని చెప్తాను. 30 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో చిన్న పైపుల పంచాయతీ, పైపు కోసిన పంచాయతీ దాదాపుగా 7 మర్డర్లు జరిగి ఈ రోజు వరకు ఆ కుటుంబాలు చాలా నష్టపోయింది. మా గ్రామానికి నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్న ఒక 2 పంచాయతీలను, ఇప్పటి వరకు కూడా పంచాయతీలు పెండింగ్లు ఉన్నాయి. అట్లా ఎన్నో పంచాయతీలు పెండింగ్లు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పెద్ద మనుషుల వ్యవస్థ. ఒక నలుగురిని ఎవరైతే కోరుకుంటారో వారి కొరకు పట్టుబట్టి వారిని మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇలాంటి హత్యలు రోడ్డు మీద పడకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, చిన్న చిన్న సమస్య ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒక నలుగురు పెద్ద మనుషులు అంటే అర్థం ఏంటిది? రోజు వారు కొన్ని సమస్యలను చూస్తారు కాబట్టి ఆ సమస్యను వెంటనే పరిష్కరించడానికి పెద్ద మనిషి దగ్గరికి పోతే వారి పబ్బం గడుపుకోవడం, వారి మాట నెగ్గించుకోవడం కొరకు ఎన్నో కుటుంబాలను రోడ్డు మీద వేయడం జరుగుతుంది. దీన్ని రూపుమాపాలి. నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక కంకణబద్ధన కట్టుకున్నాను. ఈ వ్యవస్థను కొంత మార్వాలి. ఎంతో టెక్నాలజీ పెరుగుతుంది. ఈరోజు ఏ వచ్చింది, ఏదైతే మనం చెప్తామో అది చేయడానికి ఏ ఉంది. కానీ పంచాయతీ వ్యవస్థను ఇప్పటికీ ఎప్పుడో వెనకట చెప్పిన విధానాన్ని ఈ రోజు వరకు కూడా చెరో నలుగురిని కోరుకోవడం, ఆ కోరుకున్న వారు ఎవరికి కోరుకున్న వాళ్ళు వారికి మాట్లాడడం, దానిని పట్టుబట్టి ఎన్నో హత్యలకు, ఎంతో ఆర్థికంగా నష్టపోవడానికి నష్టం జరుగుతుంది. దీన్ని రూపుమాపాలంటే నేనేం చేయాలి? దానికి ఒక న్యాయ వేదిక ఏర్పాటు చేయాలి. ఆ న్యాయ వేదిక ఏర్పాటు ఎలా చేయాలి? అందరూ కూర్చునే విధంగా ఓపెన్గా ఉండాలి. ఏది మాట్లాడినా సత్యం మాట్లాడాలి ఇక్కడ అనే ఆలోచనతో. మరి ఇదంతా జరగాలంటే నా ఒక్క పార్టీతోని, ఎవరమైతే ఏ పార్టీలు ఉంటామో ఆ పార్టీతోనైతే సాధ్యం కాదు. గ్రామంలో నాన్ని అనే భేదం చూడకుండా అన్ని పార్టీలను, కులాలను చూసి ఒక 9 మందితోని కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీకి మా గ్రామ ఉప సర్పంచ్ని చైర్మన్ చేయడం జరిగింది. ఉప సర్పంచ్ గారు ఏదైతే తన దృష్టికి వస్తుందో ఆ ఎనమండుగురిని కూర్చుంటో పెట్టుకొని దాన్ని పరిశీలించి వెంటనే కొట్టే పెట్టే అన్నట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు దాదాపుగా 4 నెలల నుండి ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఈ సమస్యలు ఇలా పరిష్కారం అయితే 1 సంవత్సరంలో మా గ్రామంలో జరిగిన విధానాన్ని ఒక మంచిగా నమూనాగా తీసుకొని జిల్లా, రాష్ట్రం మొత్తం చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి చిన్న పంచాయతీ వచ్చినప్పుడు వారికి పరిచయం లేక పోలీస్ స్టేషన్కి పోయి కోర్టుకు తిరిగి అడ్వకేట్లను, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. దాన్ని ఉండకుండా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది ఇప్పటి వరకు అయితే చాలా బాగా నడుస్తున్నది. మా గ్రామ ప్రజల నుంచి కూడా ఎంతో సానుకూలంగా స్పందన వస్తున్నది. ఇంకొక ఏడాది తర్వాత దీన్ని నమూనాగా మండలము, జిల్లా, రాష్ట్రం తీసుకుంటే బాగుంటుందనే విధంగా మేము తీర్చిదిద్దుతామని ఈరోజు మేము మా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దాని కొరకే మేము తాపత్రయపడతామని మీకు తెలియజేయడం జరుగుతుంది.